అందరేమో మొన్న బతుకమ్మ చేసి నేనైతే వింతగా నిన్న బతుకమ్మ చేసిన. ఫస్ట్ ఏమో మంగళవారం బతుకమ్మ అన్నారు, సోమవారం చేసిరు. అందరి దాంట్లో నేను పిచ్చిదాన్ని అయినా. ఇంకా సోమవారం ఎట్లాగో బతుకమ్మ చేయలేం కాబట్టి ఇంకా మంగళవారం అయినా చేద్దామని ఇంకా మార్కెట్కి అయితే వచ్చినాం పూలు తీసుకురావడానికి. ఇంకా బతుకమ్మ అంటే అందరికి గుర్తుకొచ్చేది తంగడి పువ్వు, గునుగు పువ్వు. ఆ రెండు పూలు తప్ప మార్కెట్లో అన్ని పూలు అమ్ముతారు. పోనీ ఆ ఉన్న పూలతోనే బతుకమ్మ చేస్తా అంటే లేదు బతుకమ్మ అంటేనే ఇవి మెయిన్, ఇవి ఎంత అని ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న అడవిదాలకు అయితే వచ్చిండు. వద్దు బాబు వాళ్ళ చాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి అంటే లేదు నేను దెంకొస్తాను పోయిండు. కానీ చేతికి ఏదో ఉచ్చుకుంటూ ఉట్టప్పుడు అయితే మా ఇంటి చుట్టుపక్కల మస్తు గునుగు పువ్వు ఉంటుంది. కానీ ఇంకా పండుగ అని అందరూ తెంపుకోపోయారు. ఇంకా అప్పటికైనా సరే మా ఆయన సాధించిండు. కొంచెం గునుగు పువ్వు తంగడి పువ్వు తీసుకొని అయితే వచ్చిండు. గునుగు పువ్వు అయితే కొంచెం ఉంది, తంగడి పువ్వు అన్న జర నయ్యము. ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ పిల్లల్ని అయితే వాడుకోబెట్టినాం. ఎందుకంటే వాళ్ళు ఉంటే నా గంట సేపట్లో అయ్యే పని 3 గంటలైనా అవగొట్టరు, చెడగొట్టే పనులు ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాళ్ళని వండబెట్టిన తర్వాత ఇంకా నేనైతే బతుకమ్మ స్టార్ట్ చేస్తుంటే ఇంకా మా ఆయన కూడా వచ్చి హెల్ప్ చేసిండు. కొంతమంది మొగోళ్ళు ఉంటారు, ఆడల పనులు ఆడోదే చేయాలి, మొగోళ్ళు ఎందుకు చేస్తామని పొగరు ఉంటుంది. కానీ మా ఆయన అట్లా అస్సలు కాదు, నాకు ఏ పనులైనా సరే హెల్ప్ చేస్తాడు. ఇంకా నాకు బతుకమ్మ అయితే కొంచెం అట్లా వచ్చు, చేసిన కాడికైతే బాగానే చేసిన. ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను, ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోతా. ఇక నాకైతే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసిన తర్వాతనే రెడీ అవ్వాలనిపిస్తుంది, లేదంటే నాకు అసలు రెడీ అవ్వబోద్ది కాదు. ఇక నేను కట్టుకున్న ఈ శారీ ఎంత బాగుంది కదా. ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో SBY ఫ్యాషన్ వరల్డ్ అనే పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. నాకైతే మస్తు అనిపించింది. మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ పేజ్ని కొలాబ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి.